ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి తండ్రి గారైన రచయిత శివశక్తి దత్త సోమవారం అంటే జూలై 8న కన్నుమూశారు. రైతు కుటుంబం నుంచి వచ్చిన ఆయన కళ లేనిదే నా జీవితం లేదు అంటూ చిన్నప్పటి నుంచే కళారంగంపై మక్కువ పెంచుకున్నారు. దానిపై ఉన్న ఇష్టంతోనే ఇంట్లో వాళ్ళకు చెప్పకుండా ముంబైకి వెళ్లిపోయారు. శివశక్తి దత్త తండ్రి కోడూరు విజయ అప్పారావు, ఆయనే కీరవాణి తాతగారు. రైతు కుటుంబమే కానీ బాగా చదువుకున్నారు. ఆయన రెండో సంతానమే కోడూరి సుబ్బారావు, ఆయనే శివశక్తి దత్త. ఊహ తెలిసాక తన పేరును బాబురావుగా మార్చుకున్నారు. 15 ఏళ్లు వచ్చాక చిత్రలేఖనంలో చేరుతానంటే తండ్రి అంగీకరించలేదు. దీంతో ఒకరోజు ఇంట్లో ఎవరితోనూ చెప్పకుండా ముంబైకి వెళ్లిపోయారు. అక్కడి జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ లో చేరారు. 2 ఏళ్ల తర్వాత డిప్లొమాతో సొంతూరు వచ్చి తన చిత్రలేఖనంతో అందరినీ అబ్బురపరిచారు. కమలేష్ అనే కుంచి పేరుతో చిత్రాలు గీయడం ప్రారంభించిన బాబురావు తర్వాత తన పేరుని శివదత్తగా మార్చుకున్నారు. శివదత్త కుంచికే పరిమితమై ఉంటే తెలుగు రాష్ట్రం గర్వించే చిత్రకారుడిగా రాణించి ఉండేవారేమో. కానీ ఆయన దృష్టి ఆ ఒక్కదానికే పరిమితం కాలేదు. సంగీతం పైన పడింది. గిటార్, సితార్, హార్మోనియం నేర్చుకున్నారు. వాటితో పాటు కథలు, కవితలంటూ సాహిత్యంలోకి ప్రవేశించారు. సినిమాలపై ఆసక్తితో ఎల్వి ప్రసాద్ గారి దగ్గర సహాయకుడిగా చేరారు. వీణా వాయిద్యం తెలిసిన భానుమతిని ఏరుకోరి పెళ్లి చేసుకున్నారు. 1961లో ఆమె గర్భిణిగా ఉన్నప్పుడు ఓసారి శివదత్త మద్రాసులో సంగీత దర్శకుడు ఎస్ రాజేశ్వరరావు గారిని కలిశారట. విప్రనారాయణ సినిమాలో తనకెంతో ఇష్టమైన ఎందుకోయి తోటమాలి పాట ఏ రాగంలోనిది అని అడిగారట. కీరవాణి అన్నారట రాజేశ్వరరావు గారు. దీంతో తన కుమారుడికి ఆ రాగం పేరే పెట్టారు. కీరవాణి ఆస్కార్ సొంతం చేసుకున్నప్పుడు భావోద్వేగానికి గురయ్యారు శివశక్తి దత్త. సంగీతమే తన కుమారుడి రూపంలో జన్మించిందని ఎంతో గర్వంగా ఉందని చెప్పుకునేవారు. దర్శకుడు కీరవాణి గారికి తండ్రి అంటే ఎంతో ఇష్టం, ప్రేమ. ఆయన వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నానని ఎన్నో సందర్భాల్లో చెప్పారు. తమ కుటుంబం ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నా కుమారుడికి పట్టుపట్టి సంగీతం నేర్పించారట శివశక్తి. ఆయన ఆ రోజు అంత కష్టపడి తనకు సంగీతం నేర్పించారు కాబట్టే తాను నేడు ఇలా ఉన్నానంటారు కీరవాణి గారు. దేవుడి దర్శనం కోసం కొండపైకి వెళ్లాలంటే మెట్లు ఎక్కాలి, కానీ మనల్ని భగవంతుడి వద్దకు చేర్చే మెట్లు మాత్రం దేవుణ్ణి ఎప్పుడు చూడలేవు. మా నాన్న నాకు ఆ మెట్ల లాంటి వారు. ఆయన తన ప్రతిభకి తగ్గ విజయాలు అందుకోలేకపోయినా మాకు పునాదిరాయిగా నిలిచారు అంటూ తండ్రిపై తన ప్రేమను వ్యక్తపరుస్తుంటారు కీరవాణి గారు. శివదత్తకి తోబుట్టువులు 6, ఓ అన్న, అక్క, 4 తమ్ముళ్ళు. అక్కయ్యకు పెళ్లి కావడం, అన్నయ్య కుటుంబం నుంచి వేరుపడడంతో శివదత్త అనే ఇంటికి పెద్దవారయ్యారు. ఆ తమ్ముళ్లలో ఒకడు చంద్రబోస్. సంగీత దర్శకురాలు శ్రీలేఖ వాళ్ళ నాన్న అన్నమాట. అయిన చివరివాడు ఎస్ఎస్ రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్. ఫ్రెండ్స్, తెలుసుకున్నారుగా కీరవాణి గారి నాన్నగారి గురించి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ టు కాకమ్మ కబుర్లు.